ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు మంచి అందమైన ఫ్లాట్ అయితే ఒకటి చూపించబోతున్నాను. ఈ వీడియో అనేది ఫ్లాట్ సేల్కి సంబంధించిందో లేదంటే హౌస్ సంబంధించిందో ఇట్లాంటిదైతే ఏం కాదు ఫ్రెండ్స్. ఇది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా మంచి క్వాలిటీగా హై అండ్ రేంజ్లో ఇంటీరియర్ వర్క్ అనేది చేయించుకుంటారని చెప్పేసి ఈ వీడియో నేను మీకు చేస్తున్నాను. ఈ వీడియోలో నేను మీకు ఈ ఫ్లాట్ మొత్తం అంతా కూడా చూపించి ఎక్కడ ఎలాంటి వర్క్ అనేది చేశారు, సో అసలు మనకి వర్క్స్ అనేవి ఎవరు చేస్తున్నారు, ఫైనల్గా ఈ ఫ్లాట్ ఇలా టోటల్ ఇంటీరియర్ చేయించడానికి ఎంత ప్రైస్ అయింది, ఇలా టోటల్ అన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. ఫ్లాట్ అయితే మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. మీరు పూర్తి వరకు చూసి నచ్చిందా లేదనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. మెయిన్ డోర్ తీసుకుంటే ఇలా లోపల రాగానే మనం స్టార్టింగ్ హాల్లోకి అయితే వచ్చేస్తాము. ఈ హాల్లో వీళ్ళు చేసిన వర్క్ గురించి చెప్తున్నాను చూడండి. స్టార్టింగ్ ఇక్కడ మనకి టీవీ యూనిట్ తీసుకున్నారు. టీవీ యూనిట్లో బ్యాక్గ్రౌండ్ మీకు బ్రౌన్ కలర్లో కనపడుతుంది, చూస్తున్నారా? అవన్నీ కూడా లోవర్సే ఫ్రెండ్స్ అవి. అండ్ టీవీ బ్యాక్ సైడ్ వచ్చేసరికి యాక్రిలిక్ షీట్ అయితే ఇచ్చారు వీళ్ళు. అండ్ రైట్ సైడ్ కూడా మనకి అలా ప్లెయిన్గా వదిలేకుండా మనం ఏదైనా ఫోటో ఫ్రేమ్స్ అలాంటివి పెట్టుకోవడం కోసం చుట్టూరు ఫ్రేమింగ్ చూసారా, మొత్తం అంతా కూడా పీవీసీ బీడింగ్ ఫ్రేమింగ్ ఇచ్చేసి సెంటర్లో చార్కోల్ షీట్ అయితే యూజ్ చేశారు. ఇలా ప్లెయిన్గా వదిలేకుండా బాగుంటుంది, ఏదైనా ఫోటో ఫ్రేమింగ్స్ పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అంతా కూడా. ఇప్పుడు మనం డైనింగ్ ఏరియాలోకి అయితే వెళ్తున్నాం చూడండి. హాల్ నుంచి 4 సీటర్స్ అయితే ఇచ్చేసారు. హోనిక్స్ కంపెనీకి సంబంధించిన డైనింగ్ టేబుల్ అది. ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. అండ్ టాప్లో మనకి జిప్సమ్ సీలింగ్ అండ్ వుడెన్ రెండు కంబైన్గా తీసుకున్నారు. అండ్ ఫినిషింగ్ కూడా వుడెన్ ఫినిషింగ్ చూసారా, టాప్లో వెనియర్ లుక్లో అయితే ఉంది మొత్తం అంతాని. అండ్ కిచెన్ వచ్చేసరికి ఓపెన్ కిచెన్ ఫ్రెండ్స్. ఇది మంచి గ్రాండ్ లుక్లో కనపడుతుంది చూడండి. ఇది వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఫ్రెండ్స్. ఇది 1650 ఎస్ఎఫ్టీ అయితే ఉంటుంది, 1650 ఎస్ఎఫ్టీ అయితే ఉంటుంది మొత్తం అంతాని. 3 BHK. సో ఫినిషింగ్ చాలా బాగుంది. టేబుల్ టాప్లో చూసారా, మొత్తం అంతా కూడా వైట్ కలర్ స్టోన్ లుక్లో మంచి లుక్ అయితే కనపడుతుంది. అండ్ ఇది క్రాకరీ యూనిట్ ఫ్రెండ్స్. ఇది ఆ టాప్లో మీరు అక్కడ చూసారు కదా, అదంతా కూడా చూడండి, అదంతా కూడా చార్కోల్ షీట్. అది వుడ్ ఫినిష్ లుక్లో కనపడుతుంది. అండ్ ఇది వచ్చేసరికి క్రాకరీ యూనిట్. టాప్లో అంతా కూడా మనకి బ్లాక్ ప్రొఫైల్ గ్లాస్ అయితే తీసుకున్నారు. అండ్ కింద మనకి మిర్రర్ కూడా చూసారా, డైమండ్ కట్ ఫినిష్తో ఉంది. లోపల కూడా మనకి లామినేట్ అనేది వుడెన్ ఫినిషింగ్తో అయితే రావడం జరిగింది చూడండి. ప్రొఫైల్ లైట్ కూడా ఇచ్చారు, బాగుంది లుక్ అనేది, డీసెంట్గా ఉంది. పదండి ఒకసారి కిచెన్లో చూద్దాము ఎట్లా ఉంది ఏంటి అని చెప్పేసి. స్టార్టింగ్లో ఈ 3 హ్యాంగింగ్ లైట్స్ ఇచ్చారు చూసారా, దీనివల్ల మంచి లుక్ అయితే వచ్చింది దీనికి. అండ్ కిచెన్లో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే కనుక టాప్లో ఎక్కడ కూడా హ్యాండిల్స్ అయితే లేవు, కంప్లీట్ మొత్తం అన్నీ కూడా పుష్ డోర్సే. డార్క్ బీచ్ కలర్లో అయితే ఉంది. అండ్ ఇక్కడ ఒక రోలింగ్ షట్టర్ అయితే ఇచ్చారు. దీంట్లో మనకి ఓవెన్ కానీ మిక్సీ కానీ ఇట్లాంటివి అయితే పెట్టుకోవచ్చు. బయట అలా కనపడితే బాగోదు కదా, అలా కనపడకుండా మనకి ఈ మాదిరిగా ప్లాన్ చేశారు వీళ్ళు. బాగుంది, స్పేస్ కూడా బాగా ఇచ్చారు. అండ్ కింద చూసుకున్నట్లయితే కనుక విక్కర్ బాస్కెట్స్ అయితే ఇచ్చేసారు చూడండి. సో మనకి కొన్ని ఐటమ్స్ ఉంటాయి చూసారు కదా, అట్లాంటి వెజిటేబుల్ ఐటమ్స్ అన్నీ కూడా పెట్టుకోవచ్చు. సో కిచెన్లో మనకి స్పేస్ అనేది బాగా యూటిలైజ్ చేశారు వీళ్ళు. ఈ పక్కన లెఫ్ట్ సైడ్ ఫ్రిడ్జ్ పెట్టుకున్నారు చూడండి. ఎక్కడ కూడా హ్యాండిల్స్ లేవు మనకి, అన్నీ కూడా పుష్ డోర్సే. అండ్ దీంట్లో మనకి ఎకోగార్డ్ అయితే ఒకటి పెట్టేశారు, ప్యూరిఫైర్ అనేది, అది కనపడకుండా ఇలా చేశారు మొత్తం అంతానే. అండ్ టోటల్ మొత్తం అంతా కూడా కింద ట్యాండమ్ బాస్కెట్స్ అయితే ఇచ్చేసారు. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇది కూడా క్వాజ్, ఇది బ్లాక్లో క్వాజ్ తీసుకున్నారు. ఫినిషింగ్ అనేది గ్రానైట్ అయితే కాదు, ఇది చాలా బాగుంది. హ్యాండిల్స్ కూడా ప్రొఫైల్ హ్యాండిల్స్ ఇవి. అండ్ సాఫ్ట్ క్లోజర్స్ కూడా, ట్రాక్ కూడా మంచిదైతే ఇచ్చారు. సాఫ్ట్ క్లోజర్సే టోటల్ మొత్తం అన్నీ. సో ప్లేట్స్ పెట్టుకోవడం కోసం ఇవన్నీ కూడా ఇచ్చారు. సో ఇంత అందంగా మొత్తం వర్క్ అంతా కూడా ఎవరు చేయించారు ఏంటి అని చెప్తున్నాను చూడండి. ఇప్పుడు మనం చూస్తున్న ఇంటీరియర్ వర్క్ మొత్తం అంతా కూడా ఎస్ఎస్ ఇంటీరియర్స్ వాళ్ళు అయితే చేయించారు. వీళ్ళకి సంబంధించిన చాలా ప్రాజెక్ట్స్ వీడియోస్ అనేవి మన ఛానల్లో పెట్టాము. వీళ్ళకి ఈ ఫీల్డ్లో మనకి దాదాపు ఒక 15 years ప్లస్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. సో వీళ్ళు ఏంటంటే మనకి ఇంటీరియర్తో పాటు కన్స్ట్రక్షన్ కూడా చేస్తున్నారు. సో ఎవరైనా కూడా ఇప్పుడు వీడియో చూస్తున్నారు కదా, మీరు ఇంటీరియర్ మీకు నచ్చింది అనుకుంటే స్క్రీన్ మీద వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇస్తున్నారు. ఇంటీరియర్ కానీ లేదంటే కన్స్ట్రక్షన్ చేయాలి అన్న కూడా చేస్తారు వీళ్ళు.
ఏపీ లేదా తెలంగాణలో ఎక్కడైనా కూడా ఏ ఊరైనా కూడా మాది వైజాగ్ అని మాది ఖమ్మం అని చెప్పేసి ఇలా అయితే ఏమీ లేదు, ఎక్కడైనా కూడా చేస్తారు వీళ్ళు వర్క్ అనేది. సో మనం కిచెన్ నుండి ఇప్పుడు వచ్చేసరికి వాష్ ఏరియాలోకి అయితే వచ్చేసాము. సో వాష్ ఏరియాలో మనకి ఇక్కడ షింకు, కింద స్టోరేజ్, అట్లాగే మనకి కింద వాషింగ్ మిషన్ పెట్టుకుంటాం కదా, అదంతా కూడా ఇచ్చేసారు. ఇది స్టోరేజ్ పర్పస్కి. ఇక్కడ చూసారో లోపల స్టోరేజ్ కూడా బాగానే ఇచ్చారు. సాఫ్ట్ క్లోజర్స్ కూడా, టాప్లో హ్యాంగర్ ఒకటి తీసుకున్నారు. అండ్ ఇక్కడ మీకు సైడ్ నేను ఇందాక చూపించలేదు, ఇది చూడండి. ఇది ఏంటంటే మనకి మాపు కర్రలు పెట్టుకోవడం చూసారు కదా, మనకి కింద ఊడ్చుకోవడానికి, దానికి సంబంధించింది స్టిక్స్ పెట్టుకోవడం కోసం. బయట పెడితే బాగోదని చెప్పేసి ఇలా మనకి ఒక 4 క్లాంప్స్ పెట్టేసి ఇలా వుడ్ వర్క్లో చేంజ్ చేశారు. బాగుంది, సింపుల్గా ఉంది, మనకి బయటకు కూడా కనపడకుండా బాగా ఇచ్చారు ఇది. సో కిచెన్ ఆల్మోస్ట్ ఆల్ మనం చూసినట్లే. పదండి ఒకసారి మనం బెడ్రూమ్స్ అయితే చూద్దాము. 3 బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి. సో లైట్స్ కానీ కలర్ సెలెక్షన్ కానీ ఎక్సలెంట్గా అయితే ఉంది మొత్తం అంతా కూడా. సీలింగ్ ఒకటే అనుకున్నట్లయితే కనుక ఇందులో మనకి హ్యాంగింగ్ లైట్స్ ఇచ్చారు చూడండి, అవి మంచి లుక్గా అయితే కనపడుతున్నాయి ఇందులోని. సో ఇలా వచ్చేస్తుంటే కనుక మనకి ఇక్కడ చూడండి, అదొక డోర్, ఇదొక డోరు, అండ్ ఇటువైపు ఒక డోర్ కనపడుతుంది కదా, ఇది కామన్ టాయిలెట్, ఇది లాస్ట్ చూపించింది. సో ఒకటి చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఒకటి మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. సో ప్లేస్ అనేది అలా ఓపెన్గా వదిలేకుండా ఈ వాల్కి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక వీళ్ళు పాలిగ్రానైట్ షీట్ అయితే యూజ్ చేశారు, ఇదిగోండి. సో ఇది వాటర్ ప్రూఫ్, ఇది చెదలు కూడా ఏం పట్టవు, లుక్ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. సో స్టార్టింగ్ నేను మీకు వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాను పదండి. ఈస్ట్ ఫేసింగ్ మోడల్లో ఉంది 3 BHK ఫ్లాట్ అనేది. రైట్, మనం లోపలికి అయితే వచ్చేసాము. ఈ రూమ్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కొక్క దాని గురించి చెప్తూ ఉంటే మీకు చాలా నచ్చుతుంది, చెప్తాను చూడండి. ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ ఇది. సో ఇందులో మనకి ఒక బెడ్ అయితే ఇచ్చారు చూడండి, బ్యాక్గ్రౌండ్ మాత్రం ఎక్సలెంట్గా ఇచ్చారు. అండ్ ఈ పక్కన చూసుకున్నట్లయితే కనుక కంప్లీట్ మొత్తం యాక్రిలిక్ ఫినిషింగ్తో వార్డ్రోబ్ అయితే ఇచ్చారు చూడండి. అండ్ టాప్లో మనకి యూ షేప్లో మనకి జిప్సమ్ సీలింగ్ ఇచ్చారు వీళ్ళు. లైట్స్ కూడా ఎక్కడ వాడాలి ఏంటివన్నీ తెలుసుకునే ఆ పరంగానే వాడారు వీళ్ళు. అండ్ డిజిటల్లో 3D టైప్ మనకి ఒక వాల్పేపర్ ఇచ్చారు చూడండి. నిజానికి ఇది ఇలా దగ్గర నుంచి రియల్గా చూస్తే కనుక ఒక మంచి పెయింటింగ్ ఆర్ట్లో అయితే ఉంటుంది. ఇది వాల్పేపర్ ఇది, కాకపోతే కనుక వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. నిజంగా అదేదో మనకి ఫ్లవర్ ప్యాటర్న్ నిజంగా ఉన్నట్లుగానే ఉంది. అది డైరెక్ట్గా చూస్తే మీకు అర్థమవుతుంది, నేను వీడియోలో ఎలా చెప్తున్నాను కానీ డైరెక్ట్గా చాలా బాగుంది అది. అండ్ ఈ పక్కన చూసుకున్నట్లయితే కనుక ఒక టీవీ ఒకటి చేంజ్ చేశారు, సింపుల్గా తీసుకున్నారు చూడండి, మరి పెద్ద ఓవర్గా కాకుండా సింపుల్గా ఇచ్చారు. టోటల్ కంప్లీట్ మొత్తం ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే కనుక లైట్ లావెండర్ అండ్ వైట్ కలర్లో తీసుకున్నారు. వాల్ పెయింటింగ్స్ టోటల్ మొత్తం అంతా కూడా లైట్ బీచ్ కలర్ యూజ్ చేశారు వీళ్ళు. సో చిన్నది స్టడీ టేబుల్ మాదిరిగా వచ్చేసింది. అంతా యాక్రిలిక్ షీటే ఇక్కడ వాడిందంతా కూడా, కంప్లీట్ యాక్రిలిక్ ఇది. డ్రాస్ వచ్చేసాయి. ఈ డ్రాస్ దగ్గర ఏంటంటే వైట్ కలర్లో ఫ్లూటెడ్ టైప్ తీసుకున్నారు చూడండి. ఫినిషింగ్ అంతా కూడా కింద కదా, మనకి ఏదన్నా పిల్లలు గమ్మును గీచినా కూడా పాడవకుండా ఉండాలని చెప్పేసి ఇలా ఫ్లూటెడ్ టైప్ అయితే యూజ్ చేశారు. అండ్ సెంటర్లో ఈ గోల్డ్ యూజ్ చేశారు చూసారు కదా, ఈ స్ట్రిప్స్ అనేవి, దానివల్ల లుక్ అనేది మంచిగా ఎలివేట్ అవుతుంది. ఏదైనా క్లాత్స్ గట్ట పెట్టుకుంటాం కదా మనం, బట్టలు అనేవి జనరల్గా మనం చిన్నది బయట హ్యాంగర్కి అయితే పెట్టుకుంటాం కదా, అది అలా కాకుండా వీళ్ళు చిన్న ర్యాక్ మాదిరిగా వార్డ్రోబ్లోనే చేయించారు వీళ్ళు. సో మనం లోపల పెట్టుకోవచ్చు, బయట కొంచెం బాగా కనపడదు కదా, అందుకని ఈ మాదిరిగా చేంజ్ చేశారు వార్డ్రోబ్ అనేది. హ్యాండిల్స్ కూడా బాగున్నాయి, లాంగర్ హ్యాండిల్స్ ఇచ్చేసారు బ్లాక్ కలర్లోని. స్టోరేజ్ బాగుంది, బాగా ఇచ్చారు. టోటల్ కంప్లీట్ మొత్తం అంతా కూడా సెన్సార్ ప్రొఫైల్ లైటింగ్ ఇది, మీకు చూస్తున్నారు కదా సైడ్స్ మొత్తం అంతా. లోపల డ్రాస్ కూడా ఇచ్చారు, హెటిచ్ కంపెనీ యూజ్ చేశారు. హింజెస్ కూడా ఇక్కడ వీళ్ళు అన్నీ కూడా బ్రాండెడ్ ఐటమే. ఇక్కడ మనం యూజ్ చేస్తున్న వీళ్ళు వుడ్ కూడా సెంచరీ అయితే యూజ్ చేస్తూ ఉంటారు, గర్జన్ ప్లైవుడ్ అయితే యూజ్ చేస్తారు, 710 గ్రేడ్ ఇది. ప్లై కూడా BWP ఇది. అండ్ సాఫ్ట్ క్లోజర్స్ కూడా చూసారు, లైట్స్ కూడా ఆఫ్ అయిపోయాయి దీంట్లోని. బెడ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే కనుక గ్రే కలర్లో స్టోన్ ఫినిషింగ్ టైప్ లుక్లో ఉన్న పాలిగ్రానైట్ షీట్ అయితే యూజ్ చేశారు వీళ్ళు.
సో డ్రెస్సింగ్ టేబుల్ తీసుకున్నారు. పక్కనే ఈ ప్లేస్ అలా ఓపెన్గా ఉండిపోద్ది కదా, మరి దానివల్ల ఏంటంటే పీవీసీ మనకి లోవర్స్ ఉంటాయి కదా, అవి అయితే యూజ్ చేశారు. సో వీళ్ళు ప్రైజెస్ కూడా చాలా మంచి ప్రైజెస్ అయితే తీసుకుంటారు మీకు. అండ్ మెయిన్ ఏంటంటే వర్క్ అనేది చాలా హెవీగా ఉంటుంది, క్వాలిటీకి అయితే చేస్తారు. అండ్ ఇన్ టైంలో ప్రాజెక్ట్ కూడా హ్యాండ్ ఓవర్ చేసేస్తారు మీకు. వర్క్ కూడా చాలా నీట్గా ఉంటుంది వీళ్ళది. ఫినిషింగ్ వర్క్ కానీ టోటల్ మొత్తం అంతా కూడా ఫ్యాక్టరీ మేడ్ వర్కే ఉంటుంది వీళ్ళది. అండ్ ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది లోపల రాగానే మనం డోర్ తీయగానే చూడండి ఎదురుగా వార్డ్రోబ్ అయితే కనబడుతుంది. అండ్ ఇక్కడ మనకి డిజిటల్లో మనకి ఒక వాల్పేపర్ అయితే తీసుకున్నారు, చిన్న స్టడీ టేబుల్ అయితే ఇచ్చారు. టాప్లో ఫాల్ సీలింగ్ డిజైన్ చూడండి. డిజైన్స్ ఎక్కడ కూడా ఓవర్గా లేవు ఫ్రెండ్స్, చాలా సింపుల్గా నీట్గా తీసుకున్నారు చూడండి. ఇక్కడ కూడా ఒక బెడ్ ఇచ్చేసారు. బెడ్ బ్యాక్ సైడ్ వీళ్ళు ఒక్కొక్క ప్యాటర్న్ అయితే వస్తుంది చూడండి. మనం ఇందాక చూసిన ఆ రూమ్లో ఒక డిఫరెంట్ ప్యాటర్న్ ఉంది, ఈ రూమ్లో ఇంకొక డిఫరెంట్ ప్యాటర్న్ తీసుకున్నారు చూడండి. చాలా నీట్గా ఉంది. అది మీకు అక్కడ యూజ్ చేసింది కూడా అక్రిలిక్ షీట్. అది కొంచెం మనకి టెక్స్చర్డ్ వచ్చేసరికి ఫ్లూటెడ్ టైప్ అయితే ఉంటుంది ఫినిషింగ్ అనేది. కంప్లీట్ మొత్తం అక్రిలిక్ ఫినిషింగ్. అది గ్లేజింగ్ కూడా చాలా బాగుంది. అండ్ డ్రెస్సింగ్ టేబుల్ ఇక్కడ డిఫరెంట్గా యూజ్ చేశారు చూడండి. కర్వ్డ్ షేప్లో మిర్రర్ తీసుకున్నారు. బ్యాక్గ్రౌండ్ మనకి వామ్ లైటింగ్ ఇచ్చారు చూడండి. సో ఇదిగోండి. అండ్ ఇది కూడా మనకి అక్రిలిక్ ఫినిషింగ్ అయితే వచ్చిందని చెప్పాను కదా, ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. డోర్స్ అనేవి రఫ్ కానీ టాప్లో పుష్ డోర్స్, అవి జస్ట్ పుష్ చేస్తే ఓపెన్ అవుతూ ఉంటాయి. ఫ్లూటెడ్ ఫినిషింగ్. ఇది అక్రిలిక్ షీటే ఫ్లూటెడ్ ఫినిష్ లుక్లో ఉంది. లోపల సేమ్ మనం ఆ రూమ్లో చూసాం కదా యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి. అండ్ ఈ సైడ్ డోర్ కూడా ఇచ్చారు దీనికి డిఫరెంట్ కానీ, అన్నీ కూడా ఫ్రంట్ కాకుండా ఇలా సైడ్ కూడా ఇచ్చారు. చిన్న చిన్న ఏదైనా యాక్సెసరీస్ అట్లాంటివి పెట్టుకుంటారని చెప్పేసి కొంచెం ప్లేస్ని ఈ విధంగా డివైడ్ చేశారు. అండ్ అలాగే వీళ్ళు యూజ్ చేసిన కుషన్ కూడా చాలా మంచిదైతే యూజ్ చేశారు ఫ్రెండ్స్ వీళ్ళు. చాలా క్వాలిటీగా అయితే ఉంది. ఫినిషింగ్ కావచ్చు అండ్ మనకి కలర్ సెలెక్షన్ కావచ్చు అంతా కూడా దీనికి సెట్ అయ్యే విధంగానే తీసుకున్నారు. ఒకసారి దీనికి ఒక బాల్కనీ అయితే రావడం జరిగింది, ఒకసారి చూపిస్తున్నాను చూడండి. సో బాల్కనీ వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంటుంది. సో టాప్లో హ్యాంగర్స్ ఇవన్నీ కూడా తీసుకున్నారు. సో వీళ్ళు ఎస్ఎఫ్టీకి ఎంత తీసుకుంటారు ఏంటి అని చెప్తున్నాను చూడండి. జనరల్గా మనకి వుడ్ వర్క్కి కానీ సీలింగ్స్ కానీ ఇట్లాంటివన్నిటికి కూడా ఎస్ఎఫ్టీల పరంగానే ఉంటుంది రేట్ అనేది. వీళ్ళు ఎస్ఎఫ్టీకి ఎంత ఛార్జ్ చేస్తున్నారు ఏంటి అని చెప్తున్నాను చూడండి. ఇంటీరియర్ కాస్ట్ వచ్చేసరికి 1250 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇది బేసిక్ కాస్ట్, ఇది మీకు చెప్పింది. అది మనం తీసుకునే మోడల్ బట్టి అయితే ఉంటుంది. ఎకర్లికి వెళ్తున్నామా, నార్మల్లో అంటే ప్లెయిన్గా గ్లాసీలోకి వెళ్తున్నామా, హ్యాండిల్స్ ఎలాంటివి తీసుకుంటున్నాము అండ్ మనకి సీలింగ్స్ ఎట్లాంటివి తీసుకుంటున్నామో ఇలా దాన్ని బట్టి ప్రైస్ అయితే ఉంటుంది. బేసిక్ రేంజ్ వచ్చేసరికి 1250 రూపీస్ పెర్ ఎస్ఎఫ్టీ కాస్ట్ అయితే ఉంటుంది. వీళ్ళు ఛార్జ్ చేసేది అయితే మీకు చెప్తున్నాను ఇది. అండ్ ఇది వచ్చేసరికి గెస్ట్ బెడ్రూమ్ ఇది. సో నేను మీకు ఈ వీడియోలో స్టార్టింగ్లో చెప్పాను కదా టోటల్గా ఇంటీరియర్ కాస్ట్ అనేది ఎంత అయ్యింది ఏంటి వీళ్ళకి ఇలా చేయడానికి వచ్చేసి చెప్తానని చెప్పేసి. వీళ్ళకి ఇలా వచ్చేసరికి ఈ 3BHK 1650 ఎస్ఎఫ్టీలో ఉన్న ఫ్లాట్కి వచ్చేసరికి వీళ్ళకి అవ్వడం అయితే కనుక 19 లక్షలు అయితే అయింది. 19 lakhs అయితే అయ్యింది కాస్ట్ వచ్చేసరికి ఇంటీరియర్కి. ఇన్ కేస్ మీరు కూడా ఇంటీరియర్ వర్క్ అనేది మంచి క్వాలిటీగా హెవీగా చేయించుకుందాము నీట్గా అనుకున్నట్లయితే ఎస్ఎస్ ఇంటీరియర్స్ వాళ్ళైతే కాంటాక్ట్ అవ్వండి. ప్రైస్ అనేది మీకు ఇంకా కొంచెం తక్కువే అవ్వచ్చు, మనకి ఉన్న సైజ్ బట్టి అయితే ఉంటుంది. ఫ్లాట్ సైజ్ బట్టి రూమ్ కొలతలు బట్టి కాస్ట్ అయితే అవుతూ ఉంటుంది. ఒక్కోసారి తక్కువ అవ్వచ్చు, ఒక్కోసారి ఎక్కువ అవ్వచ్చు. ఏదైనా కూడా మనం తీసుకునే మోడల్ బట్టి డిపెండ్ అయితే ఉంటుంది కాస్ట్ అనేది. సో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద నేను మీకు గోవింద్ గారి నెంబర్ అయితే ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. ఎస్ఎస్ ఇంటీరియర్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ కూడా చేస్తున్నారు. మీకు ఇన్ కేస్ కన్స్ట్రక్షన్ ఏదైనా చేయాలి అన్న కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో గెస్ట్ బెడ్రూమ్ వచ్చేసరికి ఓవరాల్గా ఈ విధంగా అయితే ఉంది. పదండి ఒకసారి హాల్ మళ్ళీ చూసి వీడియో అయితే ఎండ్ చేద్దాము. లాస్ట్లో ఇంకొకటి కస్టమర్ రివ్యూ కూడా ఇచ్చారు. ఈ టోటల్ ఫ్లాట్ అంతా కూడా ఎలా చేశారు ఏంటి అని చెప్పేసి కస్టమర్ రివ్యూ కూడా ఇచ్చారు. వీలైతే అది కూడా ఒకసారి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే ఆల్. నా పేరు రవికుమార్. నేను కొండాపూర్లో 3BHK ఫ్లాట్ కొన్నాను. కొన్న వెంటనే ఇంటీరియర్స్ కోసం ప్లాన్ చేసుకుంటే ఎస్ఎస్ ఇంటీరియర్స్ గోవిందరాజు గారితో పరిచయం ఏర్పడింది. ఆయనతో మాట్లాడడం, ఒక రోజులో కొటేషన్ తీసుకుని ఆర్డర్ అది ఫైనలైజ్ చేసి ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేయటం ఎమ్మటే వాళ్ళ టీం ఇక్కడికి రావడం, వర్క్ చేయడం నాకు నచ్చిన విధంగా అది కూడా
నాకు ఎట్లా మాడిఫై కావాలంటే అట్లా మాడిఫై చేసి నన్ను నా ఫ్యామిలీని చాలా సాటిస్ఫై చేయించారు. ఎంత బ్యూటిఫుల్ హౌస్ ఇచ్చినా గోవిందరాజు గారికి వాళ్ళ టీంకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఐ విష్ హిమ్ ఆల్ ది సక్సెస్ ఇన్ ద ఫ్యూచర్ ప్లాన్స్. థ్యాంక్ యూ.